హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక సరికొత్త సమీకరణం అన్నమాట వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత అంటే 10 రోజులుగా ఎంతసేపు అంటే ఎవరు గెలుస్తారు పవర్లోకి ఎవరు వస్తారు ఈ అసెస్మెంట్లు సెఫాలజిస్ట్ల ఈ క్రోనాలజీ ఇదంతా నడుస్తున్న తరుణంలో గెలుపోవడంలు అన్నవి ఈవీఎంలలో నిశ్చితమైన సందర్భంలో ఇక రిజల్ట్ జూన్ 4న రాబోతుంది దాని సంగతి పక్కన పెడితే సప్పగా సాగిపోతున్న ఆంధ్ర రాజకీయాల్లో ఒక కుదుపు లాంటి టాపిక్ అన్నమాట ఇది వాస్తవానికి రోజు వార్తలు చేస్తున్న క్రమంలో కొంత బోరింగ్గా కూడా అనిపించింది ఎలపురం వచ్చేసింది అనమాట ఫైనల్గా ఒక అల్టిమేట్ సబ్జెక్ట్ దొరికింది దీంతో ఇక మళ్ళీ మూవ్ అవుదాం అదేంటంటే చంద్రబాబు నాయుడు టైమ్డ్ అవుట్ ఐపీఎల్లో చూపిస్తుంటారు కదా టైమ్ అవుట్ అయిపోయింది ఇక ఆయన 75 ఏళ్ళ వయసు ప్రస్తుతానికి సో నెక్స్ట్ ఎన్నికల్లో గెలుస్తాడా ఓడతాడా అన్నది పక్కన పెడితే ఆయనకు అల్జీమర్స్ అధికమై ఇప్పుడు ఇటలీకో లేకపోతే అమెరికాకో ఎక్కడికి వెళ్ళినరో కూడా క్లారిటీ లేని పరిస్థితుల్లో కనీసం పచ్చ వార్తలను జోకే ఆంధ్రజ్యోతి ఈనాడు లాంటి వాళ్ళు కూడా రివీల్ చేయలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు రోగాలకు ట్రీట్మెంట్ కోసం పోయిందా లేదంటే రిలాక్సేషన్ కోసం పోయిందా అన్నది ఒక పెద్ద చర్చ నడుస్తున్న క్రమంలో హఠాత్తుగా అధ్యక్ష మార్పు పార్టీ అధికారంలోకి వస్తే ఒకవేళ రాకపోయినా నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరు అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది దీనికి ఆజ్యం పోసింది ఆ పార్టీ నాయకుడు బుద్ధా వెంకన్న సో ఈ క్రమంలో అసలు టీడీపీ భవిష్యత్తు నాయకుడు ఎవరు అసలు టీడీపీ అనేది ఉంటుందా లేదా అన్నది మనం డిస్కస్ చేసుకుందాం వాస్తవానికి ఈ అంటే తెలుగుదేశం అనేది ఒక దిక్కుమాల పార్టీ తెలుగు దొంగల పార్టీ అన్నది మాకున్న అభిప్రాయం సరే మా అభిప్రాయాల సంగతి పక్కన పెడితే ఈ స్టోరీ చేయడానికి కానీ చంద్రబాబు దిగిపోయినా నారా లోకేష్ పగ్గాలు చేపట్టినా మాకేం కాల్ చేయి గులుగులు పెడతలేదు అది వాళ్ళ ఇష్టం కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికార పక్షానికి ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉండాలి సవాళ్ళు చేస్తూనే ఉండాలి అట్లయితేనే ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుంది అన్నది మాకున్న నిశ్చితాభిప్రాయం ఆ కోణంలో టీడీపీకి అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందన్న చర్చను మీ ముందుకు తీసుకొచ్చే క్రమంలో కొన్ని సీక్రెట్స్ మాట్లాడుకుందాం ఈ క్రమంలో ఏమైందంటే ఇటలీ కేంద్రంగా ఇస్తాంబుల్లోనో లేకపోతే ఇంకెక్కడున్నారో మరి ఈ తెలుగు దొంగల ముఠా నాయకుడు ఇటలీ కేంద్రంగా జరిగిన ఒక డిస్కషన్ ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలకు వేదికగా మారిందనమాట అదేంటంటే నాన్నారు మీరు దొబ్బేయండి మీతో అవధి కానీ నారా లోకేష్ క్లియర్గా గైడెన్స్ ఇవ్వడం నారా భువనేశ్వరి కొడుకుకు 100 పాడడం కోడలు బ్రాహ్మణి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఈ చర్చకు తెరలేసింది అన్నది మాకున్న ఇన్పుట్ మాకున్న ఖచ్చితమైన అభిప్రాయం సో చంద్రబాబును నారా లోకేష్ భువనేశ్వరి ఇద్దరు అల్టిమేటం ఇచ్చేసి ఇక మీరు పార్టీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడమే మేలు దిగిపోతారా దొబ్బేయమంటారా ఎట్లాగో నారా భువనేశ్వరి వాళ్ళ నాయనను ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని కొన్ని కోట్లాది రూపాయల సంపదను లాగేసుకున్న తరుణంలో ఆమెకు ఖచ్చితంగా అధికారం ఉంటుంది ఆమెకు హక్కు కూడా ఉంటుంది కాబట్టి ఆమె చెప్పిందే ఫైనల్ అనమాట సో ఈ నేపథ్యంలో అక్కడి నుంచి మొదలైన చర్చ రీసెంట్గా బుద్ధా వెంకన్న నోటి ద్వారా నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది టీడీపీ పార్టీనే 130 స్థానాలతో ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు గారు సీఎం అవుతారు కానీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు మాత్రం నారా లోకేష్కి ఇవ్వాలని చెప్పి ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేసి ఒకసారి ఆయన ఏం మాట్లాడినో విందాం చంద్రబాబు నాయుడు నేను పార్టీలో వన్ ఆఫ్ ది మెంబర్నే కదా నేను రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ గురించి పోరాడానా లేదా చెప్పండి మీరు పోరాడానా వాళ్ళ మేము చేయలేము టికెట్లు తెచ్చుకున్నారా మాకు టికెట్ ఇవ్వకపోయినా మీ పార్టీని అంకిత భావంతో ఆ కుటుంబానికి లాయల్గా మేము ఉన్నాం కదా కాబట్టి డిమాండ్ చేసే హక్కు నాకు ఉంది అది కూడా చెప్తున్నా డిమాండ్ చేసే అర్హత నాకుంది కాబట్టి నేను చేస్తున్నా నా గురించి కరెక్ట్ కాదు అది అందుకనే చెప్పేది నేను బీసీని గౌరవ మా క్యాస్ట్ బీసీడి అయినా సరే ఒక బీసీనే ముందుకు వచ్చి చెప్తున్నాం ఈ పార్టీకి బాధ్యతలు లోకేష్ బాబు గారికి అప్పచెప్పాను నేను డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు గారి మీద ఈ విషయంలో డిమాండ్ లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే అచ్చెన్నాయుడు గారు కూడా 5 ఏళ్ళు చేశారు ఆయనకి మంత్రి పదవిలో కీలకమైనటువంటి మంత్రి శాఖ ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అంటే అది డిమాండ్ చేయకూడదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇష్టం కాబట్టి ఆయన బీసీ నాయకుడిగా పాపం జైలుకి వెళ్ళినా ఆయన చాలా
కష్టపడినా సరే పార్టీకి అంకిత భావంతో నిజంగా ఆయన నియోజకవర్గం కూడా వదిలేసి పార్టీ ఆఫీసులో ఉన్నాడు. కాబట్టి అచ్చెన్నాయుడు గారికి న్యాయం చేయాలా, సేమ్ టైం పార్టీ అధ్యక్ష బాధ్యతలు లోకేష్ బాబు గారికి అప్పచెప్పాలని మేము మాత్రం చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తాం. అదనమాట బుద్ధ వెంకన్న గారి డిమాండ్. ముందే కూర్చున్న కోయిల అదే అంటారు కదా, అదనమాట. పార్టీ అధికారంలోకి వచ్చింది లేదు, అప్పటికే పోలింగ్ కౌంటింగ్ అయింది లేదు, ఆ కూటమి అధికారంలోకి వచ్చింది లేదు, అప్పుడే అధ్యక్ష మార్పుకు సంబంధించి 10 రోజుల ముందే చర్చ జరుగుతున్నాడని ఎట్లా తీసుకోవాలి? వాస్తవానికి చంద్రబాబు అంటే రక్త మాంసాలు దారబోసి చెమట చుక్కలు దారబోసి టీడీపీని అంచెలంచెలుగా ఎదిగేలా చేసిండు. ఇక ఆయన జయప్రదం కథలు, పార్టీని లాక్కున్న విధానం, ఎన్టీ రామారావుని ఇప్పుడు సందర్భం కాదు. కాకపోతే ఆయన పార్టీని ఒక సీఈఓగా నిర్మించిన తీరు నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. బీసీలకు దగ్గర చేసిన వ్యవహారం కావచ్చు, ఒకవైపు పార్టీని నడుపుతూనే ఒకవైపు ప్రభుత్వాన్ని నడుపుతూనే మరోవైపు పార్టీని కూడా తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దిన వైనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సింది. అట్లాంటిది అంటే గత 40 ఏళ్ళుగా 40 years ఇండస్ట్రీ అని చెప్తుంటాడు కదా, 95 నుంచి పార్టీని తన చెప్పు చేతుల్లోకి తీసుకున్న వ్యక్తి ఈరోజు తన వారసుడి కోసం, తన ఇంట్లో పుట్టిన కొడుకు కోసం పార్టీని త్యాగం చేయాల్సిన దుస్థితికి వచ్చేసింది అనమాట. ఒకటి ఏజ్ గ్యాప్ కావచ్చు, అంటే వయసు పైబడిన సందర్భం కావచ్చు, మరొకటి రోగాలన్నీ తిరగదోడుతున్న వ్యవహారం కావచ్చు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఆయన జైలు నుంచి బెయిల్ మీద బయటికి రావడానికి హెడ్ టు టో అంటే అరికాల నుంచి నడినెత్తి దాకా అన్ని రోగాలే, నా శరీరం ఒక రోగాల పుట్ట అని ఆయన చెప్పుకున్న సందర్భంగానే బెయిల్ వచ్చింది. అందుకే దయచేసి టీడీపీ వాళ్ళు కూడా ఎవరైనా చూస్తే హట్ అవ్వద్దండి. సో ఈ క్రమంలో ఆయనకు ఇంకా పార్టీ బాధ్యతలు ఎంతసేపు అంటే అది బర్డెన్ కిందనే లెక్క. వాస్తవానికి ఆయనకు సహజంగా ఉన్న అల్జిమర్స్ కూడా మతిమార్పు ఏదైతే ఉందో దానివల్ల పార్టీని కూడా సరిగ్గా నడపలేకపోతున్నాడన్న అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లోనే ఉన్న నేపథ్యంలో ఆయనకు ఖచ్చితంగా తీసి పక్కన పెట్టాల్సిన అవసరం అయితే వచ్చేసింది. అందులో భాగంగానే బుద్ధ వెంకన్న నోటి నుంచి స్వయంగా నారా లోకేష్ ఈ మాటలు మాట్లాడించి ఉంటారన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. సో చూద్దాం దీనికి సంబంధించి. ఇక ఒకసారి 95 కంటే ముందు ఒకసారి తీసుకుంటే 1989 ఆ టైంలో నారా భువనేశ్వరిని పెళ్లి చేసుకున్న తరుణంలో పార్టీలో క్రియాశీలకంగా మారిన సందర్భంలో ఈయన పోరు పెట్టే ప్రభుత్వ బాధ్యతలు మీరు తీసుకోండి, పార్టీని నిర్మించే బాధ్యతలు నేను తీసుకుంటానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా కృషి చేసిరన్నమాట. పార్టీ కార్యకర్తలకు ఎల్ఐసి లాంటివి అప్లై చేయడం, అన్నా క్యాంటీన్లు లాంటివి తీర్చిదిద్దడం, ఇట్లాంటివన్నీ చేయడంతో పార్టీకి అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరూ తయారైపోయారు అనమాట. ఆయన ఏ రోజు పదవుల కోసం ఆశించలేదు, ఏ రోజు వ్యామోహం కూడా పదవుల మీద ఆశలు పెట్టుకోలేదు. నేను చెప్తున్న మాట కాదు, మీరే వినండి ఒకసారి చూపిస్తా. కోసం ఆయన కృషి చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి దీనివల్ల మొత్తం కూడా సర్వనాశనం పరిస్థితికి వచ్చింది. ఈ రోజు ఫోర్స్ సర్కమ్స్టాన్సెస్ లో ఈ పదాన్ని చేపట్టాల్సి వచ్చింది. నేను ఎప్పుడు కూడా జీవితంలో ఏది కూడా ఒక ఛాలెంజ్ తీసుకునే అలవాటు నాకుంది. ఆ విధంగా తప్పకుండా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ కలిసి నార్మల్స్ గా డెసిషన్ తీసుకున్నాను. పార్టీ ఇంటాక్ట్ ది రిక్వెస్ట్ అని. అందుకే నేను ఒక మాట కూడా చెప్పాను, ఈ పదవి మీద నాకు వ్యామోహం లేదు. అందుకనే 6 నెలల లోపల డెమోక్రటిక్ పద్ధతుల్లో ఎలక్షన్స్ పెట్టి ఎలక్టెడ్ ప్రెసిడెంట్ పెట్టాలని కూడా డెసిషన్ తీసుకున్నాం. కాబట్టి ఈ పదవి మీద 2 పదవులు పెట్టుకోవాలని నాకు లేదు. అట్ ది సేమ్ టైం ఏ పదవి నాకు వ్యామోహం లేదు. విన్నారు కదా, ఏ పదవి మీద కూడా ఆయనకు వ్యామోహం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి కుర్చీ మాత్రం ప్రజలు రాసి ఇచ్చేసేయాలన్నమాట. ఎందుకంటే 24 ఏళ్ల పాటు వాళ్ళ ఇంట్లోనే ముఖ్యమంత్రి ఉండాలి, బయట వాళ్ళు ఎవరు వచ్చినా కూడా సాయించే పరిస్థితి ఉండకూడదు అనమాట. నారా లోకేష్ మాట్లాడిండు మొన్న రోడ్డు మీద. సో ఇట్లుంటది అనమాట వీళ్ళ గోరోజనం. అట్లాంటి వ్యక్తి ఈరోజు పార్టీ పగ్గాలను వదులుకోవాల్సిన చారిత్రక సందర్భం ఏదైతే ఉందో ఇది తెలుగు ప్రజలకు మంచా చెడ అన్నది అధ్యక్ష పదవి మారిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఇక పోతే చాలామంది హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్స్, ఎన్టీ రామారావు అభిమానంతో పార్టీ కండువా జెండా మోసిన వాళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడితే చూడాలని చాలామంది భావిస్తున్న తరుణంలో ఆయనను కూడా సైడ్ చేసేలాగా బుద్ధ వెంకన్న కొన్ని మాటలు మాట్లాడి ఒకసారి వినండి. ఎన్టీఆర్ కి పార్టీ కింద ఆయన 2014లో ప్రచారానికి రాలా, 2019లో రాలా, 2024లో రాలా. ఆయనకి దీనికి సంబంధం ఏముంది అసలు? మీరు అంటే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఇది నాని వంశీ అని. మీరు కూడా దాన్ని ఆ అంశాన్ని లేవనెత్తకూడదు. ఎందుకంటే విన్నారు కదా, ఎన్టీ రామారావు అనే వ్యక్తి అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు, ఆయన అసలు డిస్కషన్లోకి తీసుకురావడం మీ తప్పు అని
మాట్లాడుతున్నాడు అనమాట బుద్ధ వెంకన్న. అదే బుద్ధ వెంకన్న తన సీటు కోసం, విజయవాడ సెంట్రల్ సీట్ కోసం రక్తం కోసుకొని గోడలకు పేర్లు రాసి జై చంద్రబాబు అని రాసినా కూడా టికెట్ రాలే. తర్వాత సుజనా చౌదరికి కేటాయించడంతో అన్ని మూసుకొని పార్టీ కోసం ప్రచారం చేయాల్సి వచ్చింది. సరే, ఇదంతా వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం, వాళ్ళ దిక్కుమాలతనం, మనకు సంబంధం లేని విషయం. కానీ మొత్తం మీద వారసత్వ పోరు పీక్స్కి వచ్చిన తరుణంలో నారా అండ్ నందమూరి కుటుంబాల్లో జరుగుతున్న ఈ ఇంటి పోరు ఏదైతే ఉందో ఇప్పుడు తెలుగు ప్రజలకు మహదానందం అనమాట. ఎందుకంటే ఒక పార్టీ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీని నడిపి ఒక ఎస్టేట్ లాగా నడిపిన విధానం ఏదైతే ఉందో ఈరోజు తెలుగు ప్రజలకు టీడీపీ అనే దాన్ని దూరం కావడానికి ఇది మెయిన్ రీజన్ అనమాట. ఏ ఆత్మగౌరవం కోసం అయితే ఎన్టీ రామారావు పార్టీని స్థాపించాడో ఆ సిద్ధాంతం పక్కకు పోయి వీళ్ళ ప్రైవేట్ ఎస్టేట్గా టీడీపీని మార్చుకున్న దిక్కుమాలిన తనం కారణంగానే గత ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితమైంది. సో మరి ఈసారి ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయి, అసలు తెలుగు రాజకీయాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీకి ఇంకా నూకలు ఉన్నాయా లేదా అన్నది రేపటి పోలింగ్తో తేలిపోనుంది. ఫైనల్గా చంద్రబాబు మాటల్లో ఒకసారి విందాం. ఇదనమాట పాపం 75 ఏళ్ళ ముసలాయనకు ఇచ్చే విలువ ఇదా అండి? అందరు కలిసి గొంతుకు వస్తారా? పాపం కదా. ఎందుకంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, మరో 14 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి ఇట్లా గొంతుకు వస్తారా? తప్పు కదా. సో ఆయనకి ఇవ్వాల్సిన విలువ ఇచ్చి మీరేం చేసుకుంటారో చేసుకోండి ఇక. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభం. దీనికి యూట్యూబ్ బ్రూటస్ అని అంటారు కదా, అంటే యూట్యూబ్ లోకేష్ అన్నట్టు ఆయన కొడుకే చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచేందుకు రెడీ అయ్యాడు. కాబట్టి ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ. గతంలోనే అంటే ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్తో ఇంటరాక్ట్ అయిన సందర్భంలో వీళ్ళ ఇంటి పోరు గురించి ఆయన చాలా క్లియర్గా చెప్పిండు అనమాట, ఆఫ్ ది రికార్డ్గా. ఏంటంటే నారా భువనేశ్వరి చంద్రబాబును ఏమాత్రం వీసమెత్తి కూడా దేకదు. వాస్తవానికి 2014లో ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టుబట్టి మరి నారా లోకేష్ను మంత్రిగా చేసి 3 శాఖలకు మంత్రిగా ఇవ్వడానికి కారణం నారా భువనేశ్వరి పెట్టిన పోరు. అందువల్లనే ఆ రోజు ఆయన మంత్రి అవ్వగలిగాడు. లేకపోతే అమెరికాకి చెక్కేస్తానని బెదిరింపులు, సెంటిమెంటల్ డైలాగులు కొట్టడంతోనే ఆయన మంత్రి పదవి ఇచ్చిండని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ ఆయన రేజ్ చేసిన అన్నమాట. సో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే ఈయన అల్లాడిచ్చిన తరుణంలో ఇప్పుడు ఏ అధికారం లేదు, అసలు రేపు పార్టీకి భవిష్యత్తు ఉందో లేదో తెలియని సందర్భంలో కొన్ని లక్షల కోట్లకు చిరునామా ఆయన తెలుగుదేశం పార్టీ అండ్ దాని ఆస్తులకు, ట్రస్టీల పేరుతో దొబ్బేసిన ఆస్తులకు తన కొడుకును వారసునిగా చేయాలన్న భువనేశ్వరి ఆరాటం నెగ్గుతుందా, లేకపోతే ఇన్ని లక్షలాది మంది కార్యకర్తలున్న తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ నాయకత్వాన్ని సమర్థిస్తుందా లేదన్నది కూడా ఆసక్తికరంగా మారింది. గతంలోనే నారా లోకేష్ని ఎప్పుడైతే ప్రొజెక్ట్ చేయాలని చంద్రబాబు ప్రయత్నించారో ఆ రోజు నుంచే పార్టీ వీక్ అవుతా వచ్చింది, కూసాలన్నీ కదులుతా వచ్చినాయి అనమాట. వల్లభనేని వంశీమోహన్ కావచ్చు, గుడివాడ నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా కేవలం నారా లోకేష్ నాయకత్వ లక్షణాలను, నాయకత్వ ప్రోద్బలాన్ని సహించకనే వాళ్ళు బయటకు వచ్చినామని చాలా సార్లు చెప్పారు. సో ఇప్పుడు నారా లోకేష్ను టీడీపీ మీద బలవంతంగా రుద్దితే పార్టీ పరిస్థితి ఏమవుతుంది అన్నది మనం వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.